బీఆర్ఎస్ నేతలపై కక్షపూరిత వైఖరిలో కాంగ్రెస్ ప్రభుత్వం గ్రేటర్ వరంగల్ 29వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొడకండ్ల సదాంత్ షాప్ను ధ్వంసం చేయడం అన్యాయం అక్రమం. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయన మాజీ కార్పొరేటర్ దాస్యం విజయ్ భాస్కర్ గారితో కలిసి సదాంత్ షాప్ను బాధిత కుటుంబ సభ్యులను సందర్శించారు. సానుభూతి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ అన్ని అనుమతులు ఉన్న ప్రతిపక్ష పార్టీ నేత షాప్ని కూలగొట్టారని అన్నారు. స్థానిక శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి మేయర్కు ఈ కూల్చివేతలు తెలియదా? ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సదాంత్ స్వయం ఉపాధి కోసం షాప్ నడుపుతుంటే కూల్చివేతలు ఎందుకు జరిపారు? ఎస్సీ వర్గానికి ప్రభుత్వం ఎటువంటి రుణాలు ఇవ్వలేదన్నారు. భద్రకాళి అమ్మవారి దేవాలయం ఎదురుగున్నాం. ఇక్కడ ఎన్నో సంవత్సరాలుగా దాదాపు 5 నుంచి 6 సంవత్సరాలుగా ఇక్కడ పేద వర్గాలకు చెందిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇక్కడ చిన్న హోటల్ పెట్టుకొని నడిపించుకుంటున్నారు. ఈ సదాంత్ అయితే ఎస్సీ వర్గానికి చెందిన సరిత వైఫ్ అండ్ హస్బెండ్ వీళ్ళు అందరూ ఇక్కడ ఈ కీర్తి గార్డెన్ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని అమ్మవారి దేవాలయానికి రెంట్ కడుతుంటే అదేవిధంగా ఇక్కడ కూడా గార్డెన్ వాళ్ళకి రెంట్ కడుతుంది. ప్రైవేటు ల్యాండ్లో వీళ్ళు ఒక 5 సంవత్సరాల నుంచి హోటల్ నడిపించుకుంటున్నారు. ప్రతిదీ వీళ్ళకు ఆలయానికి డబ్బులు కూడా రెగ్యులర్గా కడతారు. కానీ ఈరోజు ఉదయం మరి వీళ్ళు ఈ సదాంత్ గారు బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, మరి బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళు, మరి పేద వర్గాలు ఎస్సీ వర్గాలకు చెందిన వాళ్ళు వీళ్ళు వెనుక ఎవరు ఉండరు అని చెప్పేసి ఇవాళ పొద్దున మున్సిపల్ మరియు కూడా అధికారులు వచ్చేసి పొద్దున్నే 5 సంవత్సరాల నుంచి ఉన్న ఇది ఈరోజు కూలగొట్టింది. మరి వీళ్ళకి ఆల్టర్నేటివ్ ఏం చూపించలేదు. వీళ్ళు దాదాపు 2-3 లక్షలు పెట్టి సరుకు తెచ్చుకున్నారు. మేడం సమ్మక్క సారక్క జాతరకు సంబంధించి మరి గిరాకీ బాగుంటుందని చెప్పేసి ఆశతోని మరి తెచ్చుకున్నారు. ఇలా ఎస్సీలకు రాజీవ్ యువ వికాసం కింద ఎస్సీలకు ఇవ్వకపోతే ఎస్సీ కార్పొరేషన్లకు లోన్లు రాకపోయారు. అదేవిధంగా ఎస్సీ విద్యార్థులు చదువుకోవడానికి పోతేనేమో గురుకులాల్లో వాళ్ళు వస్తున్నారు. మీరు జాబ్ క్యాలెండర్ లేదు, కనీసం నిరుద్యోగం ఎక్కువగా ఉంది. మీరు ఎక్కడా ఎస్సీ కార్పొరేషన్ ఒక లోన్ ఇస్తలేరు. అందుకొరకు మా కాళ్ళ మీద మేము బతుకుతామని ఎస్సీలు వీళ్ళందరూ కూడా చిన్న చిన్న హోటల్ పెట్టుకుంటే వాటిని కూడా పొద్దున్నే కూలగొడుతున్నారు. వీళ్ళు చేసిన పాపం అంతా ఏంటంటే ఎస్సీలు కావడం, రెండోది బీఆర్ఎస్ పార్టీలో నాయకులుగా డివిజన్లో ఉండడం. మరి మేయర్ గారికి తెలియదా ఈ విషయం? మేయర్ గారి డివిజన్లోనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు. ఎమ్మెల్యే గారు కూడా అదే ఏరియాకు సంబంధించిన వ్యక్తి నాయని రాజేందర్ రెడ్డి గారు. మరి వాళ్ళందరికీ తెలియదా? ఇట్లా మరి ఓట్లు వచ్చిన వరకేమో చేవేళ్ల డిక్లరేషన్ లో మేము ఎస్సీలను పారిశ్రామికవేత్తలుగా చేస్తాం, ఎస్సీలకు చేయిస్తాం, అదేవిధంగా రుణాలు వడ్డీ లేని రుణాలు ఇస్తాం, పావలా వడ్డీకి రుణాలు ఇస్తాం, రకరకాల అవి కానీ హామీలు ఇచ్చిండ్రు. ఇవాళ వీళ్ళ నోట్ల మట్టి కొట్టిండ్రు. పూర్తిగా ఖండిస్తున్నాం. ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ వరంగల్ ఏదైతే ఉందో అదేవిధంగా మరి కూడా ఈ రెండు కూడా వాళ్ళ నిర్ణయాన్ని వాపసు తీసుకోవాలి. మరి ఇలా పండగల సీజను అర్జెంటుగా వచ్చి వీళ్ళకి ఒక జీవనోపాధి చూపించాలి. లేకపోతే మాత్రం తప్పకుండా మేము మన స్టేట్లో ఉండే ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆశ్రయిస్తాం. అదేవిధంగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కూడా ఆశ్రయిస్తాం. తప్పకుండా మరి మా నాయకులందరూ కూడా అధికారుల దృష్టికి తీసుకుపోయినారు. వాళ్ళు మాకు తెలియదు అది నీళ్లు నవ్వులుతా ఉన్నారు. అట్లా కాదు, మీరు స్పష్టంగా సమాధానం చెప్పాలి. మళ్ళీ వీళ్ళకు పునరావాసం కల్పించాలి. ఇక్కడే కల్పించాలి. ఎక్కడో వాళ్ళ గుట్టలలో పుట్టలలో కనిపిస్తాయి కదా, ఇక్కడ రోడ్డు మీద గిరాకు ఉంటుంది. మీ చేత కాదు, మీరు మాకు ఉద్యోగాలు ఇవ్వలేకపోయినరు. అందుకొరకే మా కాళ్ళ మీద మేము మిత్తికో వాటికో వీటికో గిరువు పెట్టి తీసుకున్నారు. తెచ్చుకొని డబ్బులు తెచ్చుకొని ఈ షెడ్ వేసుకున్నారు. మీ భూముల గురించి అడుగుతలేరు వాళ్ళు, మీ ఫామ్ హౌస్ల గురించి అడుగుతలేరు, లేకపోతే మీరు సంపాదిస్తున్న వజ్రాలు వైడీరాల గురించి అడుగుతలేరు, మీ కాంట్రాక్టర్ల వాటా అడుగుతలేరు. వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నారు. పక్కన కూడా అంతే, పక్కన కూడా దాన్ని తీసేస్తే వాళ్ళు కాళ్ళ మీద పడి మరి వాళ్ళు మీరు తీసేకండి మేమే తీసేసుకుంటామని చెప్పి వాళ్ళు తీసేసుకుంటారు. ఇంత భయభ్రాంతులకు గురి చేయడం సరికాదు. మీకు ఎంతో మంది భూ ఆక్రమించారు. మరి వాళ్ళను దయచేసి పోయి అడగండి. ఎస్సీలో దొరికినరా మీకు? వాళ్ళు ఏం అడిగినారు, ఏం చేసినారు? వాళ్ళ వెనక ఎవరు లేరైనా మీరు ఎట్లా చేస్తున్నారు? ఆ రోజులు పోయినాయి. తప్పకుండా మేము వీళ్ళందరి కోసం పోరాడతామని చెప్తూ మరొకసారి కూడా వాళ్ళు మరి వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు దయచేసి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని మరి వీళ్లకు మళ్లీ పునరావాసం కల్పించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. జై తెలంగాణ.